హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎస్ విజువల్స్ ఫోటోగ్రఫీ. ఈరోజు నేను చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాను. ఎందుకంటే మనం ఒక కొత్త ప్రోడక్ట్ని పర్చేస్ చేసాం. సో ఈ ప్రోడక్ట్ని నేను ఎప్పటి నుంచో కొందాం అనుకుంటున్నా. బట్ ఇన్ని రోజులకు కుదిరింది నాకు. ఇది కొనాలని చాలామందికి ఉంటుంది, బట్ కొన్ని రీజన్స్ వల్ల వాళ్ళు కొనలేకపోవచ్చు. మనకి చాలా రోజుల తర్వాత ఇలా కుదిరింది కొనడం. సో ఇది ఏంటంటే యాపిల్ మ్యాక్ మినీ M4. అంటే యాపిల్ వాళ్ళు రీసెంట్గా లాంచ్ చేసిన మ్యాక్ మినీ M4 అనే ఒక చిన్న CPU. మీకు చాలామందికి తెలిసే ఉంటుంది, ఆబ్వియస్లీ చాలా వీడియోస్ వచ్చాయి. సో దీంట్లో బేస్ మోడల్ ఉంటుంది, ప్రో మోడల్ కూడా ఉంటుంది. ప్రో మోడల్ ఏంటంటే M4 ప్రో చిప్ ఉంటుంది. సో బేస్ వేరియంట్లో M4 చిప్ ఉంటుంది. సో మనం పర్చేస్ చేసింది M4 చిప్. ఎందుకంటే ఇది కొంచెం బడ్జెట్ పరంగా మనకి చాలా ఫ్రెండ్లీగా బాగుంటుంది. M4 ప్రో అనేది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది. సో దాంతో కంపేర్ చేసుకుంటే ఇది చాలా బెటర్. మీకు ప్రైస్ డీటెయిల్స్ లాస్ట్లో చెప్తాను. ఇప్పుడైతే అన్బాక్సింగ్ చేసేద్దాం, ఇంకా లేట్ చేయకుండా రండి. సో ఇది మనకి అమెజాన్ నుంచి వచ్చిన ప్యాకేజింగ్. చూడండి ప్యాకేజింగ్ ఎంత బాగుందో, చాలా ప్రొఫెషనల్గా చాలా నీట్గా ప్యాక్ చేశారు. సో ఇక్కడ మనకి ఇట్లా పుల్ చేయాలి ఇది. సో చేద్దాము. దానికంటే ముందు ఇక్కడ ఏవో ఉన్నాయి రాశాడు. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్ ఇవి రాసుకున్నాడు. ఇక్కడ MRP కూడా రాసాడు, చూడొచ్చు మీరు. 60,000 ఉంది. నాకెంత పడిందో మీకు లాస్ట్లో చెప్తా. సో ఇంకైతే ఓపెన్ చేద్దాం. సో దీన్ని ఇట్లా పట్టుకొని ఇట్లా పుల్ చేయాలి అంతే. దాన్ని అట్లా పుల్ చేసి అంతే ఇట్లా ఓపెన్ చేయగానే లోపల మ్యాకే ఉంది. చూడండి మ్యాక్ ఎంత అద్భుతంగా ఉందో. ఫస్ట్ టైం అన్బాక్సింగ్, చాలా ఎక్సైట్మెంట్ ఉంది, అసలు మామూలు లేదు. దీన్ని పక్కకు పెట్టేద్దాం. సో దీన్ని చూద్దాం. ఇది మ్యాక్ మినీ. సో పైన ఆ మ్యాక్ ఎలా ఉంటుందో డిజైన్ అయితే ఉంది మనకి ఇక్కడ. సో లెఫ్ట్లో మినీ అని ఉంది, ఇక్కడ మ్యాక్, ఇక్కడ మినీ అని ఉంది. సో ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్ అవి మళ్ళీ రాశాడు, MRP రాశాడు. మనకి ఈ QR కోడ్ ఏంటంటే, ఈ QR కోడ్ని స్కాన్ చేసుకుంటే దీని యూజర్ మాన్యువల్ వస్తుంది. సో ఇప్పుడు యాపిల్ వాళ్ళు అంతా QR కోడే కాబట్టి మ్యాక్ ఇది ఓపెన్ చేస్తే ఆ ఫీల్ వేరు ఉంటుందని చాలా వీడియోస్లో చూశాను. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఓపెన్ చేద్దాం. బా, ఆ సౌండే నిజంగా తోపు. సో ఇలా ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఈ బాక్స్ని ఇట్లా లేపాలి. వావ్, ఓపెన్ చేయగానే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాకే ఉంది. నాకైతే ఎక్సైట్మెంట్ అసలు ఆగట్లే. కవర్ అయితే పుల్ చేద్దాం. ఎక్సలెంట్గా ఉంది అసలు ప్యాకింగ్. ఎంతైనా యాపిలే. ఆ ఫీలే అసలు మామూలుగా లేదు. చాలా సేఫ్గా తీయాలమ్మా, ఏమన్నా అయితే కుండి జారిపోద్ది. సో ఇంతే, ఓపెన్ చేసేసాం మనం మ్యాక్ మినీని. సో దీన్ని పక్కకు పెట్టేసి బాక్స్ కంటెంట్స్ ఇంకేమైనా చూద్దాం. ఒక పవర్ కేబుల్ ఒకటి ఇచ్చారు మ్యాక్ మినీని మనం ఆన్ చేసుకోవడానికి, పవర్ కేబుల్. దీన్ని పక్కకు పెట్టేస్తే ఇంకేమున్నాయి లోపల, కొంచెం పేపర్ వర్క్ అది ఉంది అంతే. ఇంకా రెస్ట్ ఆఫ్ ఇంకేముండవు ఇందులో. వాళ్ళు ఎవరు కూడా ఎలాగో, యాపిల్ వాళ్ళ గురించి మనకు తెలియదు ఏముంది. సో పక్కకు పెట్టేద్దాం. మ్యాక్ మినీ M4 చాలా బాగుంది అసలు, చాలా కాంపాక్ట్ ఉంది. నేను వీడియోస్లో చూసినప్పుడు చాలా పెద్దగా కనిపించింది, కానీ చాలా చిన్నగా ఉంది అసలు. ఎక్సలెంట్. అండ్ ఇకపోతే దీంట్లో పోర్ట్స్ కూడా అన్నీ మంచిగా ఇచ్చాడు. సో ఇక్కడ ఫ్రంట్ Type-C పోర్ట్స్ 2 ఇచ్చాడు. దీని పక్కనే 3.5mm జాక్, ఆడియో జాక్ సంబంధించిన పోర్ట్ ఒకటి ఉంది. దీని పక్కనే చిన్న మినీ LED స్క్రీన్లో ఒకటి ఇచ్చాడు, చిన్నది బ్లింక్ అవుతుంది లైట్. ఇది మన మ్యాక్ మినీ ఆన్ అవగానే. నెక్స్ట్ ఇక బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇక్కడ పవర్ కేబుల్, అంటే మనం మ్యాక్ మినీని ఆన్ చేసుకోవడానికి పవర్ కేబుల్ ఇచ్చాడు. పక్కనే ఎథర్నెట్ కేబుల్ ఇచ్చాడు. సో దీన్ని కనెక్ట్ చేసుకొని మనం ఇంటర్నెట్ని యాక్సెస్ చేసుకోవచ్చు. సో దీని పక్కన HDMI ఇచ్చాడు. ఈ HDMIతో మనకి డిస్ప్లే అవుట్పుట్ అనేది వస్తుంది. సో దీని పక్కన 3 Type-C పోర్ట్స్ ఇచ్చాడు. దాంట్లో ఒకటి థండర్బోల్ట్ పోర్ట్. సో ఈ థండర్బోల్ట్ పోర్ట్ ఏంటంటే మనకి డేటా రైట్ స్పీడ్ అండ్ రీడ్ స్పీడ్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. మినిమం 10 MBps వరకు రావచ్చు. సో ఈ Type-C చూసుకుంటే ఒక్కొక్కటి 6K మానిటర్స్ మనకి సపోర్ట్ చేస్తాయి, ఈ 2 కూడా. సో పోర్ట్స్ కూడా అన్ని బాగున్నాయి, మంచిగా ఇచ్చాడు. కాకపోతే ఒక్కటి మెమరీ కార్డ్ పోర్ట్ కూడా ఇస్తే బాగుండు, కానీ వీళ్ళ గురించి మనకు తెలిసిందే కదా, వాళ్ళు ఎలాగ ఇవ్వరు. సో మనమే హబ్బులు కొనుక్కొని మనం దాన్ని మంచిగా యూజ్ చేసుకోవచ్చు. దీని పవర్ బటన్ అయితే కింద ఉంటుంది బాటంలో.
ఇది ఒకసారి మీరు చెక్ చేయండి. చూడడానికి చిన్నగా ఉంది కదా అని మీరు దీన్ని తక్కువ అంచనా వేయకండి. ఇది అసలు నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఎందుకంటే వీడియో ఎడిటింగ్కి మామూలుగా ఉండదు. సో నేను తీసుకున్నది మెయిన్ రీజన్ కూడా అదే, వీడియో ఎడిటింగ్ కోసం అండ్ ఫోటో ఎడిటింగ్ కోసం. మన ఫోటోగ్రఫీకి నెక్స్ట్ లెవెల్ పట్టుకెళ్ళడానికి ఇది మనకి చాలా హెల్ప్ అవుతుంది. సో ఇది నేను తీసుకున్నది 16 GB ర్యామ్, 256 GB SSD బేస్ వేరియంట్ తీసుకున్నా. సో దీంట్లో ఇంకా 512 GB వేరియంట్ ఉంది, 1 TB వేరియంట్ కూడా ఉంది. బట్ అది టూ మచ్ ఎక్స్పెన్సివ్ ఉన్నాయి ఆ ప్రైజెస్. సో నాలాగా బేస్ వేరియంట్ తీసుకుంటే మనలాంటి వాళ్ళందరికీ కూడా చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది పర్ఫార్మెన్స్ కానీ ప్రతిదీ కూడా. సో యాపిల్లో మీరు ఏది చూసుకున్నా 1,00,000 పైనే ఉంటాయి. సో యాపిల్ వాళ్ళు చేసిన మంచి పని ఏదన్నా ఉందంటే దీన్ని లాంచ్ చేయడం. ఎందుకంటే యాపిల్లోనే మ్యాక్ స్టూడియో అని ఉంటుంది, అది దాదాపు 5 లక్షలు ఉంటుంది. మనం దాన్ని కొని మనం ఎక్స్పీరియన్స్ చేయలేం. సో దీన్ని కొనుక్కొని ఈ మ్యాక్ మినీని కొనుక్కుంటే మనకి యాపిల్ వాళ్ళ యొక్క ఈకో సిస్టమ్ని మనం యూజ్ చేసినట్టు ఉంటుంది. అంటే చాలామందికి యాపిల్ ఎక్స్పీరియన్స్ చేయాలని ఉంటుంది, కానీ అందరూ దాన్ని ఎఫోర్డ్ చేయలేరు కదా. సో అందుకని ఇది ఖచ్చితంగా తీసుకోండి, మంచి మీకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది, యూజర్ ఎక్స్పీరియన్స్. సో చాలా స్మూత్గా ఉంటుంది. అండ్ దీన్ని ఇంకా నేను కొని నిన్నే పర్చేస్ చేశాను. ఇంకా నేను తరువుగా దీన్ని యూజ్ చేసి అసలు దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ప్రోస్ అండ్ కాన్స్ గురించి నేను మళ్ళీ ఇంకో వీడియో చేసి మీకు పెడతాను. సో ఇది ఫ్రెండ్స్ మ్యాక్ మినీ అన్బాక్సింగ్ చూశారు కదా. సో లాస్ట్లో ప్రైస్ చెప్తాను కదా, నాకు ఇది అమెజాన్లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్లో 50K పడ్డది. సో దీన్ని మెయిన్ నేను పర్చేస్ చేయడానికి కారణం ఏంటంటే నాకు వీడియో ఎడిటింగ్కి ఫ్లెక్సిబుల్గా ఉండాలని చెప్పేసి నేను దీన్ని పర్చేస్ చేశాను. నెక్స్ట్ నుంచి మన కంటెంట్ అంతా కూడా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా ఇలాంటి అన్బాక్సింగ్ వీడియోలు అలా వస్తూనే ఉంటాయి.